అన్నట్లు మేడం గురువులు. కానీ మనకేమైతదంటే వాళ్ళు వీళ్ళు తినడానికి అట్లా ఇట్లా కొంచెం అవమానం అనిపించి ఫస్ట్ అట్లా అనిపించింది మేడం. ఇంకా మా ఊర్లో ముందు తిరిగినాం. తర్వాత మళ్ళీ ఏం చేసిండు మేడం అంటే 108 గ్రామాల విగ్రహాలు పెట్టి తిరిగాం. ఇంకా మళ్ళీ 108 గ్రామాలు తిరగడానికి గంగారం అని నారాయణ మిశ్ర అని ఉంటాడు మేడం. అతను ట్రాక్టర్ 63 రోజులు ఫ్రీకి ఇచ్చాడు. ఆ విగ్రహాలు మొత్తం ఊరేగింపు చేసి ఆ టెంపుల్ నిర్మాణం చేసి ఆ టెంపుల్ దగ్గర ఇప్పుడు పూజారిగా నేనే ఉంటున్నా మేడం. 19 years అవుతుంది. పూజారిగా నేనే ఉంటుండా. అక్కడ ఎవరిని ₹1 నేను అడగను. దీపారాధనకు అది నేను సొంతంగానే పెడతా, పూజ చేస్తా. మా అబ్బాయి ఆ టెంపుల్ కట్టినాగానే కొట్టిండు. వాడు కూడా ఇప్పుడు 11 years మేడం. ఆ బాబు కూడా పూజ చేస్తాడు. శివుడికి రోజు అభిషేకం వాడుతూ చేయిస్తాను. ఇంకా అట్లా చేస్తూ ఉంటే మేడం నాకు ఇంకా ఈ ధ్యానంలోకి రావడానికి కారణం మేడం. నేను ఆ నారాయణ మిశ్ర అంటే ఇంకో ఆయన శ్రీనివాసులు గారు అని మా పక్క గ్రామమే గంగా, అతను కలిసి వాళ్ళు పత్రేజీ గారి దగ్గర వెళ్దామన్నారు. అంటే నేను ఆ గురువు ఈ గురువు వేరే అన్నట్లుగా కొంచెం సంశయపడి కొంచెం నా టైం వేస్ట్ చేసుకున్నాను మేడం. తర్వాత శ్రీనివాస్ గారు బాగా నాకు వెంబడిపడి ఆయన తర్వాత రాజలక్ష్మి మేడం మహాతల్లి, ఆమెకు నేను శతకోటి వందనాలు, ఎన్ని వందనాలు చెప్పినా నాకు ధ్యాన గురువు అంటే రాజలక్ష్మి మేడం అని చెప్పుకోవాలి నేను. ఇంకా మేడం ఉపన్యాసం విన్నాక నేను ధ్యానంలోకి రావడం జరిగింది మేడం. ధ్యానం చేసినాక చాలా అద్భుతంగా ఉంది. అంటే దేంట్లో ఇంత సుఖం లేదు, ఇంత ఆనందం లేదు, ఇంత ఆరోగ్యం లేదు మేడం. ధ్యానంలో ఉన్నది ధ్యానం చేసిన వాళ్ళకే తెలుస్తుంది. చేయని వాళ్ళకి చెప్తే వాళ్ళకి నవ్వుతుంటారు వాళ్ళు. కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏమొస్తుంది అనుకుంటారు, కానీ కళ్ళు మూసుకొని కూర్చుంటేనే అర్థమవుతుంది వాళ్ళకి దాని ఏందనేది. కానీ నేను ధ్యానం నేర్పిస్తాను మేడం. చాలా మందికి ధ్యానం నేర్పిస్తా. ఆ టెంపుల్లో నేను పిరమిడ్ కూడా కట్టిస్తాను మేడం. నేనంటే నా సంకల్పం ఎంత కట్టొచ్చా లేదని ఒకసారి మిమ్మల్ని అందరూ తీసుకెళ్ళి నేను అక్కడ ప్లేస్ చూపించి అక్కడ ఎంత కట్టాలి, ఎట్లా నిర్మాణం చేయాలి, మీ యొక్క సలహా పిరమిడ్ కట్టించి నా జీవితము ధ్యానానికి అంకితం చేస్తానని నేను ఈ సందర్భంగా మాట ఇస్తున్నాను మేడం. చక్కటి సంకల్పం సార్. మరి మీరు అంత గట్టిగా ఒక పిరమిడ్ కట్టాలి అనుకుంటే ప్రకృతి దానికి అనుగుణంగా మీకు అన్ని రూట్లు ఓపెన్ చేస్తుంది, అద్భుతమైన పిరమిడ్ వస్తుంది సార్. తప్పకుండా అది చేయాలి మేడం. మీ అందరి ఆశీర్వాదం కావాలి. గురుదేవులు పత్రిజీ గారి ఆశీర్వాదం నాకు. దీనికి మద్దతు జరుపుతున్నారు కదా, అంటే ఈ జగతంతా శాకాహారులు అయితే ఇంకా బాగుంటుంది అనేది నా ఉద్దేశం మేడం. అది అంటే గురువులు ఉన్నారు కదా మేడం, ఏ గురువు అయినా పూర్తిగా బంద్ చేయమని చెప్పలేరు. నాకు తెలిసినంత వరకు చాలా మంది మాత్రం ఒక వారం చెప్తారు అనమాట, సోమవారము, శుక్రవారం, గురువారం ఇట్లా తినకండి అని. కానీ బ్రహ్మర్షి పత్రేజీ మహానుభావుడు గురుదేవులు వారు ఆయననే మాంసం తింటే సస్సావు, ధ్యానం చేస్తే బతుకుతామని అంటే స్వరం ఎత్తి చెప్పిన వాళ్ళలో పత్రేజీ గారు ముక్కు సూటిగా చెప్పిన గురుదేవుడు. అంటే ఇంకా ఇంతకన్నా మంచి చెప్పే గురువులు ఈ భూమండలంలో ఎక్కడ రారనేది నా ఉద్దేశం మేడం. ఇంతకన్నా ఆనందకరమైన విషయం మనకు ఎక్కడ ఉంటుంది మేడం. అంటే కరెక్ట్ సూటిగా చెప్పడం చాలా బాగా అనిపించింది అనమాట. అంటే దానివలన కరెక్ట్గా మనుషులు మారి చాలా మంది రావడానికి అవకాశం ఉంది మేడం దీనిలో. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే మిగతా వాళ్ళు డొంక తిరుగుడు అంటారు కదా మేడం, అట్లా డొంక తిరుగుడు చెప్పి వాళ్ళ జనాలను మభ్య పెడుతుండ్రేమో అనిపించింది మేడం నాకు. అది ఎంతవరకు కరెక్టా కాదని నాకు తెలియదు, కానీ అంటే నాకు అనిపించింది చెప్తున్నాను మేడం. ఓకే సార్, మరి ఇప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్తే హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు డాక్టర్ ఖచ్చితంగా అందరూ బుక్స్ ఇచ్చేవాళ్ళు అందరూ చందా రాసిచ్చింది. కలెక్షన్ బంగారం గ్రామంలో 44,000 కలెక్షన్ అయ్యింది ఈరోజు. ఎంతో ఆనందం చూడండి, ఎంతో ఆనందంగా. ఒక గ్రామానికి ఇంత అయిపోతే ఎన్నో గ్రామాలు ఉన్నాయి, ఎంతో అన్ని లక్షల మంది, కోట్ల మంది కన్నదానం అవుతుంది.
సాయంపల్లి నాగరాజు మాస్టర్ కూడా కలెక్షన్ చేశాడు. 13,000 రూపాయలు కలెక్షన్ చేశాడు ఇతర మాస్టర్. ధ్యానం మీకు అడుగు పెట్టాడు. అయితే ఇది 25 నిమిషాలు సార్. ఇప్పుడు మీరు అన్నారు ధ్యానానికి ముందే మీరు వెజిటేరియన్ అయినారు. ఫస్ట్ ఏంటంటే నేను ఫస్ట్ క్వశ్చన్ సార్ మీరు ఎప్పుడు శాకాహారిగా మారారు అని అడిగారు. మీరు చెప్పండి ధ్యానానికంటే ముందే నాకు శాకాహారం ఎందుకు అయింది అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రవచనాలు విని నేను శాకాహారిగా మారి మీరేం రియలైజ్ అయ్యారు? ఇందాక చెప్పారు కదా ఒక జీవిని చంపకూడదు, అదే చెప్పండి. ఇలా నేను రియలైజ్ అయ్యాను. అంతా